హలో అందరికి. ఎంత నెల్లగా ఉన్న ముఖమైనా సరే కేవలం ఇంట్లో ఉండే కాఫీ పౌడర్ తో ఇలా ఒక్కసారి ప్యాక్ ని ప్రిపేర్ చేసుకొని మీ ఫేస్ కి అప్లై చేసుకున్నారంటే నిమిషాల్లో పార్లర్ కి వెళ్ళినంత గ్లో అయితే వస్తుంది. నేను మీకు ఈ వీడియోలో లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తానండి. ఎండ వల్ల ముఖంపై ట్యాన్ పెరిగిపోయి ముఖం అనేది జిడ్డుగా మారుతుందా? పెళ్లిళ్ళు లేదా ఫంక్షన్ కి వెళ్లే ముందు ఇన్స్టెంట్ గా గ్లో అనేది కావాలా? అయితే ఈ కాఫీ ఫేస్ ప్యాక్ ని ట్రై చేయండి. ఇది ముఖం పైన ఉన్న మృత కణాలను తొలగించి స్కిన్ ని సాఫ్ట్ గా మరియు బ్రైట్ గా మారుస్తుంది. ఈ కాఫీ ఫేస్ ప్యాక్ అనేది అందరికి ఒకేలాగా పనిచేయదండి. సో ఈ వీడియోలో ఇన్స్టెంట్ గ్లో ప్యాక్ తో పాటు మీ స్కిన్ టైప్ కి తగ్గ చిన్న సలహాలు కూడా చెప్పబోతున్నాను. సో వీడియోని అస్సలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇలాగా ఒక చిన్న రోలునైతే తీసుకోండి. అందులోకి 1 స్పూన్ వరకు షుగర్ నైతే వేసుకోండి. ఇలాగా 1 స్పూన్ వరకు పంచదారని వేసుకొని ఇలాగా కొంచెం బరకగా పౌడర్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో నేను ఇక్కడ చూపిస్తున్నాను, సేమ్ అలాగైతే ఉండాలన్నమాట. ఇక ఇక్కడ ఒక బౌల్ ని తీసుకొని అందులోకి అయితే వేసేసుకోండి ఈ షుగర్ పౌడర్ ని. సో మనం ఇక్కడ యూజ్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన కిచెన్ లో అవైలబుల్ గా ఉండేవి అండి. సో తప్పకుండా ట్రై చేయవలసిన ప్యాక్ అండి. ఇది సూపర్ గా వర్క్ అవుతుంది. ఎండ వల్ల చాలా మందికి ఫేస్ అనేది ట్యానింగ్ గా అయిపోతుంది. అలానే అక్కడ నెల్లటి మచ్చలు కూడా వస్తాయి. సో వాటిని తగ్గించుకోవటానికి ఇలాగా కాఫీ పౌడర్ అయితే యూస్ చేస్తున్నామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ కాఫీ పౌడర్ ప్యాకెట్ వచ్చేసి 2 రూపీస్ దే అండి. చిన్నది ఒక్కటైతే సరిపోతుంది. ఇది మనకి 1 స్పూన్ వరకు అయితే వస్తుందన్నమాట. సో 1 స్పూన్ షుగర్ అలానే 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ అయితే తీసుకున్నాం. సో ఇక ఈ రెండింటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మనకి ఎంత చిన్న పనులు ఉన్నా కానీ ఈ ఎండలో బయటికి వెళ్ళటం అనేది తప్పదు కదండి. అలా ఎండలో తిరగటం వల్ల మన చర్మంపై ఒక నెల్లటి పొర అనేది ఏర్పడుతుంది. సో కాఫీలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ఈ ట్యాన్ ను ఇన్స్టెంట్ గా తొలగించి చర్మాన్ని మళ్ళీ తన అసలు రంగులోకి తీసుకురావడానికి చాలా బాగా సహాయపడుతుంది అనమాట. సో అందుకే కాఫీని అయితే తీసుకున్నామండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక చిన్న కడాయిని అయితే తీసుకున్నాను. ఇక అందులోకి 1 స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ నేను కస్తూరి పసుపునైతే తీసుకున్నానమాట. సో మీరు కిచెన్ లో ఉండే పసుపునైనా యూస్ చేయొచ్చండి. సో ఇలాగా మనం పసుపుని డైరెక్ట్ గా ప్యాక్ లోకి మిక్స్ చేయకుండా ఇలాగా ఫ్రై చేసుకొని యూస్ చేయటం వల్ల ఇందులో డబుల్ ట్రిపుల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో అందుకనే ఇక్కడ నేను ఫ్రై చేసి అయితే యూస్ చేసుకుంటున్నాను. ఇంకా ఏంటి అంటే ఇలాగా మనం పసుపుని ఫ్రై చేసి యూస్ చేయటం వల్ల మనకి ప్యాక్ ని మన ఫేస్ కి అప్లై చేసుకున్న తర్వాత ఆ ఎల్లో కలర్ అనేది అస్సలు కనపడదండి. మీరు చూడండి, ఏ ప్యాక్ లో అయినా చిటికెడు పసుపుని యాడ్ చేసి అలాగా ప్యాక్ ని రెడీ చేసుకొని ఫేస్ కి అప్లై చేసుకున్నప్పుడు మనకి ఫేస్ మీద ఎల్లో కలర్ అనేది పోదు కదండి. సో 2 డేస్ వరకు అలాగే ఉంటుంది కదా. సో నేను చెప్పినట్టు ఇలాగా ఒకసారి ఫ్రై చేసి వేయటం వల్ల మనకి ఆ ఎల్లో కలర్ అనేది అస్సలు ఉండదన్నమాట. సో అంతేకాకుండా ఇందులో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో ఇలాగా ఫ్రై చేసుకున్న ఆ పసుపుని కూడా అందులోకైతే వేసేసుకోండి. ఇక్కడ మనం అన్నీ కూడా సేమ్ 1 స్పూన్ క్వాంటిటీనే తీసుకున్నామండి. షుగర్ని 1 స్పూన్ తీసుకున్నాం, అలానే కాఫీ పౌడర్ని 1 స్పూన్ తీసుకున్నాం, అలానే పసుపుని కూడా 1 స్పూన్ వరకు తీసుకున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 స్పూన్ వరకు షాంపూని కూడా యాడ్ చేసేసుకోండి. చాలా మంది అడుగుతున్నారండి ఏ షాంపూ యూస్ చేయాలి అనేసి. ఏ షాంపూ అయినా యూస్ చేయొచ్చండి, ఏమీ ప్రాబ్లం లేదనమాట. సో నేను ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూని అయితే యూస్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇందులో కెమికల్ పర్సంటేజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అనేసి. మీరు షాంపూ ప్లేస్లో ఫేస్ వాష్ జెల్నైనా యూస్ చేయొచ్చు. సో ఇలాగా వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పాలనైతే యాడ్ చేసుకోవాలండి. రా మిల్క్ అండి, పచ్చి పాలని కూడా ఇందులోకి చూసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఒక ప్యాక్ లాగా అయితే రెడీ అవ్వాలన్నమాట. సో అందుకని పాలని కొంచెం చూసుకుంటూ వేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. ఇందులో మనం చక్కెరనైతే యూస్ చేసాం కదండి. ఇది న్యాచురల్ స్క్రబ్ లాగా పనిచేసి ముఖం పైన ఉన్న డెడ్ స్కిన్ ను తీసేస్తుంది అనమాట. సో ఇక్కడ వాడినటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయండి మన స్కిన్ కి. అంతేకాకుండా మన కిచెన్ లో ఎప్పుడు కూడా అవైలబుల్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో ఈ ప్యాక్ ని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మీ ఫేస్ కి ఎలా అప్లై చేయాలి అనేది ఇక్కడ చూపిస్తున్నానండి. సో ముందుగా మీ ఫేస్ పైన ఇలాగా పాలలో కాటన్ ని ముంచేసుకొని మీ ఫేస్ ని అయితే క్లీన్ చేసేసుకోవాలన్నమాట. పాలు చర్మాన్ని డీప్ గా మాయిశ్చరైజర్ చేసి మన స్కిన్ ని సాఫ్ట్ గా మారుస్తుంది. సో ఇలాగా పాలతో అయితే మీ ఫేస్ ని క్లీన్ చేసేసుకోండి. లేదు అంటే మీరు మీ ఫేస్ ని నార్మల్ వాటర్ తో అయినా వాష్ చేసేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకొని
ప్యాక్ లోపల వరకు వెళ్ళి శుభ్రం చేస్తుందన్నమాట. సో మీ ఫేస్ ని వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ ని అయితే మీ ఫేస్ పైన అప్లై చేసేసుకోండి. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ చేసేయండి. సో ఈ ప్యాక్ ని ఎలా వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలి, స్టోర్ చేసుకోవచ్చా లేదా, ఆయిల్ స్కిన్ వాళ్ళు ఏం యూస్ చేయాలి, డ్రై స్కిన్ వాళ్ళు ఏం యూస్ చేయాలి ఇందులో అనేది నేను మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఇలాగా మీ ఫేస్ పైన ప్యాక్ ని అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు అలాగే ఉంచండి. 10 నిమిషాల తర్వాత ఇలాగా మసాజ్ అయితే చేయండి. ఇందులో షుగర్ ని యాడ్ చేసాం కాబట్టి ముఖం పైన గట్టిగా రుద్దకండి. కేవలం 2 నిమిషాల పాటు చేతి వేళ్లతో గుండ్రంగా సున్నితంగా మసాజ్ చేయండి. దీనివల్ల రక్త ప్రసరణ పెరిగి నేచురల్ గ్లో అనేది వస్తుంది. ఈ ప్యాక్ పూర్తిగా ఎండిపోయేంత వరకు ఉంచాల్సిన అవసరం లేదండి. ఒక 10 మినిట్స్ వరకు అలాగే ఉంచండి. ఒక 2 మినిట్స్ ఇలాగ మసాజ్ చేయండి. ఇంకొక 2 మినిట్స్ అలాగే ఉంచి మొత్తం 15 మినిట్స్ వరకు అలాగే ఉంచి తర్వాత వాష్ చేసేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మీకు లైవ్ లో అయితే వాష్ చేసి చూపిస్తున్నాను. సూపర్ రిజల్ట్ అయితే వచ్చిందండి. నా స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా బ్రైట్ గా గ్లోయింగ్ గా అయితే కనిపిస్తుంది అనమాట. ఈ ప్యాక్ కేవలం ముఖానికే కాదండి, ఎండ వల్ల నల్లగా మారిన మెడ వెనుక భాగం అలానే చేతులు మరియు పాదాలకు కూడా వాడొచ్చు. రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ మీరే చూస్తున్నారు కదా, మీకు నేను లైవ్ లో రిజల్ట్ అనేది చూపిస్తున్నాను. అప్లై చేసిన హ్యాండ్ ని చూడండి, అప్లై చేయని హ్యాండ్ ని కూడా మీకు చూపిస్తానండి. సో చాలా మంది నన్ను కామెంట్స్ లో అడుగుతున్నారండి, ఈ ప్యాక్ ని ఆయిల్ స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చా, అలానే డ్రై స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చా అనేసి. సో మీ చర్మం చాలా డ్రైగా ఉంటే ఈ ప్యాక్ లో కాఫీ, షుగర్, పాలతో పాటుగా 1/2 చెంచా తేనె లేదా కొబ్బరి నూనెని కలుపుకోండి. ఇలా చేయటం వల్ల మీ చర్మాన్ని డీప్ గా మాయిశ్చరైజర్ చేస్తుంది. సో మీది ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే ఈ ప్యాక్ లో మనం పాలని యూస్ చేసాం కదండి, పాలకు బదులుగా మీరు పెరుగునైతే యాడ్ చేసుకోవచ్చు, లేదా రోజ్ వాటర్ నైనా యూస్ చేయొచ్చండి. సో మీకు అర్థమైనట్లే చెప్పానని అయితే అనుకుంటున్నానండి. ఆయిల్ స్కిన్ వాళ్ళు ఏం యూస్ చేయాలో అలానే డ్రై స్కిన్ వాళ్ళు ఏం యూస్ చేయాలో అనేది చెప్పాను కదండి. సో మనం ప్యాక్ ని వేసుకున్న తర్వాత ప్యాక్ ని అయితే క్లీన్ చేసేసుకున్నాం కదండి. నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకున్న తర్వాత మీ ఫేస్ కి సోప్ అయితే అస్సలు యూస్ చేయకూడదన్నమాట. 4-5 అవర్స్ వరకు సోప్ నైతే యూస్ చేయకూడదండి. సో ఇలాగా ఆ ప్యాక్ ని అప్లై చేసుకున్న తర్వాత డ్రై స్కిన్ వాళ్ళైతే గనక ఇలాగా కొద్దిగా వ్యాజ్లైన్ అయితే తీసుకోండి. అలానే ఇక్కడ అలోవెరా జెల్ని అయితే చూస్తున్నారు కదా, కొద్దిగా అలోవెరా జెల్ని కూడా ఇలాగా హ్యాండ్లోకి అయితే వేసుకోండి. ఇలాగా వ్యాజ్లైన్ ని కొద్దిగా వేసుకోండి, అలానే అలోవెరా జెల్ని కూడా కొద్దిగా వేసుకొని ఈ రెండింటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని ఇక మీ ఫేస్ పైన అయితే అప్లై చేసేసుకోండి. ముందుగా మనం కాఫీ పౌడర్ తో ప్యాక్ ని అయితే రెడీ చేసుకున్నాం కదండి, ఆ ప్యాక్ ని మీరు నైట్ టైం అయితే అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకొని అలాగే 15 మినిట్స్ వరకు ఉంచి తర్వాత నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకున్నారు కదండి. తర్వాత సోప్ని యూస్ చేయకుండా ఇలాగా ఒక చిన్న టిప్ని అయితే ఫాలో అయిపోండి. ఆ టిప్ వచ్చేసి ఇదేనండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, కొద్దిగా అలోవెరా జెల్ అలానే కొద్దిగా వ్యాజ్లైన్ రెండింటిని మిక్స్ చేసేసుకొని మీ ఫేస్ పైన ఇలాగా అప్లై చేసేసుకోండి. ఇలాగా అప్లై చేసుకొని ఇక పడుకోండి. మార్నింగ్ కి మీరు సోప్ తోటైతే వాష్ చేసేసుకోవచ్చు. ఇక మనం కాఫీ పౌడర్ తో ప్యాక్ ని రెడీ చేసుకున్నాం కదండి, ఆ ప్యాక్ ని మీరు వారానికి 2 సార్లు అయితే యూస్ చేయండి. ఆయిల్ స్కిన్ వాళ్ళు పాలకి బదులుగా పెరుగు వేసుకోవచ్చు, లేదు అంటే ఒక 1/2 చెంచా ముల్తానీ మట్టినైనా యూస్ చేయొచ్చండి. సో చాలా మంది అడుగుతున్నారండి, అక్క మా ఏజ్ 15 ఇయర్స్ మేము ఈ ప్యాక్ ని వాడొచ్చా అనేసి. ఇది పూర్తిగా నేచురల్ ఫేస్ ప్యాక్ కాబట్టి 15 ఏళ్ల పైపడిన వారు ఎవరైనా వాడొచ్చండి. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఒక చిన్న మాట అండి, ఈ ప్యాక్ ని వేసుకున్న తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అయితే రాసుకోండి. అప్పుడే మనం తెచ్చుకున్న గ్లో ఎక్కువ కాలం ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేయండి.